బీడీ కార్మికుల పెన్షన్లు 4,000కు పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్మికులకు ఇచ్చిన హామీని పూర్తిగా విస్మరించిందని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ బీడీ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మంచె నరసింహులు విమర్శించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీఆర్టీయూ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీడీ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శోభన్తో కలిసి వారు మాట్లాడారు. బీడీ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 4,000 రూపాయల పెన్షన్ హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23 సోమవారం రోజున కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి తలపెట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగా పెన్షన్ పొందాలనుకునే కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పిండి అరవింద్, నాయకులు బండారి నరసింహులు, శ్రీనివాస్ పలువురు పాల్గొన్నారు. బీఆర్టీయూ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు చెప్పి ఈరోజు అవి అమలు చేయకుండా ఇలా గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి గారికి బీఆర్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీడీ కార్మికులకు, ఠేకేదారులకు మరియు బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న వివిధ కార్మికులందరికీ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి ఈరోజు గద్దెకెక్కిన మీరు ఇప్పటి వరకు అమలు చేయకుండా మొండికేస్తూ ఉన్నారు. ఇలా మేము బీఆర్టీ నుంచి 23 తారీఖు నాడు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తూ ఉన్నాం. ఈ ధర్నాకు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ధర్నాను విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. సోమవారం రోజు కలెక్టర్ ఆఫీస్ ముందు బీడీ కార్మికుల మహాధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో బీడీ కార్మికులకు పింఛన్ రాని బీడీ కార్మికులు అక్కడికి ఆధార్ కార్డ్, ఐడెంటి కార్డ్, బ్యాంక్ ఖాతా జిరాక్స్ తీసుకురావాలని కోరుచున్నాము. మళ్ళీ 2,000 పింఛన్ వచ్చే బీడీ కార్మికులు 4,000 గురించి మేము పోరాటం చేస్తున్నాము. ఎందుకంటే ప్రజలకు బీడీ కార్మికులు చెప్పిన హామీలు నెరవేర్చని రేవంత్ ప్రభుత్వము వెంబడే 4,000 పింఛన్లు చేయాలని చెప్పి దాని సందర్భంలో సోమవారం నాడు బీడీ కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా చేపడుతున్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు మభ్యపెట్టి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఇవన్నీ పథకాలు మొత్తం మర్చిపోయి తన బలోపయోగం చేసుకొని ఢిల్లీకి ఎన్నోసార్లు పోతూ ప్రభుత్వ ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తుండు. కార్మికులు మాత్రం పట్టించుకున్న పాపాన పోతలేదు. కాబట్టి వెంబడే బీడీ కార్మికులకు 4,000 రూపాయలు పింఛన్ చేయాలని కోరుతూ, అలాగే ఠేకేదార్ అనే వాళ్ళ బీడీ కంపెనీలో ఒక కమిషన్ ఏజెంట్గా పనిచేస్తారు, వాళ్ళకు కూడా పింఛన్ ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటిదాకా అది కూడా అమలు పాపాన పోతలేదు. కాబట్టి వెంబడే చేయాలని కోరుతున్నాం. లేని ఏడల పెద్ద ఎత్తున ఎంఆర్ ఆఫీసులో కూడా బీడీ కార్మికులు ధర్నా చేపడతామని సోమవారం బీడీ కార్మికులు అందరితో హెచ్చరిస్తున్నాం.